119 కీర్తనలో 7వ చరణంలో, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అంటున్నాడు. 119వ కీర్తన 7వ చరణంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అంటున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం జీవం గలది, బ్రతికించేది, నడిపించేది అని కూడా మనము ఆ వాక్య భాగాలను బట్టి, సందర్భాలను బట్టి మనము ఆలోచన చేద్దాం. అదే 119వ కీర్తనలోని 103వ చరణంలో ఇలా వ్రాయబడింది. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నది. దేవుని వాక్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క మాటలను మనం వింటున్నాం. అది తేనె కంటే తీపిగా ఉన్నది అంటున్నాడు. నా జీవకు మధురమైనది అంటున్నాడు. దేవుని వాక్యం వినుచున్న దేవుని పిల్లలారా, మీ హృదయాలను తెరవబడాలి. హృదయాలు ఎప్పుడైతే తెరవబడుతుందో ఆ దేవుని వాక్యమైనటువంటి బీజము మరి అందులో పడి ఫలిస్తుంది. అది 30 60 100 ఫలిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము మనం నడిపించేది కాబట్టి వాటిని మనం హృదయంలో మనం వేసుకోవాలి. అందుకే మీ హృదయాలను తెరవండి అని తెలియజేస్తున్నాం. మీ గమనాలను కూడా వాక్యం మీద కేంద్రీకరించాలి. వాక్యం మీద కేంద్రీకరించాలి. వాక్యం మీద మీరు ఉండాలని ప్రభువు నామమున మీకు మనం చేస్తున్నాం. ఈ సమైక్య ఇశ్రాయేలు రాజ్య పరిపాలన గురించి ఈ ముగ్గురు రాజులు పరిపాలన చేసినట్టుగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. మొదటిగా మనం సౌలు గురించి మొదటి రాజుల గురించి తెలియజేసేటప్పుడు ఈ వాక్య భాగాలు, ఈ వాక్య సందర్భాలు తెలియజేయబడ్డాయి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం ఈ సమైక్య ఇశ్రాయేల్ రాజ్య పరిపాలన గురించి, ఆ రాజుల గురించి మనం ధ్యానిస్తున్నాం. మొదటి రాజు సౌలని, రెండవ రాజు దావీదని, మూడవ రాజు సొలొమోను అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి రాజు సౌలు యొక్క పరిపాలన గురించి మనం ఆలోచన చేశాం. ఆయన గురించి దేవుని ద్వారా విన్నాం. ఆ రెండవ రాజు దావీదు గురించి మనము ఆలోచన చేద్దాం. దైవజనుల ద్వారా మనం విన్న వాక్యాలను అనేక మార్లు వారిని గురించి ఆ దైవజనులు మనతో మాట్లాడారు. కానీ ఈ వారి యొక్క స్థితిగతుల గురించి కానీ, వారి జీవితాల గురించి కొన్ని విషయాలు మనము దేవుడు తెలుసుకోవాలని మన ముందుంచాడు. ఈ బైబిల్ స్టడీలో వాక్య విషయాలు, వాక్య సందర్భాలు వేరుగా ఉంటాయి. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాల్లో వారిని గురించే దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిల్ స్టడీలో దేవుడు మనం ఏవైతే మనం దేవుని సన్నిధిలో అడిగామో వారిని గురించే తెలియజేయబడతాయి. తర్వాత మనం ఆలోచన చేస్తే ఆ దైవదేవన మనం విన్నాం. మన హృదయాలలో నిలిచి ఉన్న వాక్య సత్యాలే. ఆయన దేవుని వాక్యమును ఎల్లప్పుడూ నూతనమైనదిగా, ఉజ్జీవము గలదిగా, మరి హృదయాలను తృప్తిపరిచే విధంగా, నిత్య శుభ అలంకారమైనదిగా, జీవము గల వాక్కునై ఉన్నది అని మనం చూస్తున్నాం. ఈ సత్యములలో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని సంకల్పములోని నియమితులైన భక్తుల ద్వారా ఉన్నట్టుగా పక్షపాతము లేకుండా
గమనించండి, పక్షపాతము లేకుండా దైవ గ్రంథములో ఉన్నది ఉన్నట్టుగా ఆ పరిశుద్ధాత్ముడు వారిని నడిపించిన విధానం, పరిశుద్ధాత్ముడు వారితో తెలియజేసిన విధానం, పరిశుద్ధాత్ముడు రాయించిన సత్యాలు పక్షపాతం లేదండి. ఎవరు ఏమి చేసినా మంచివి కానీ చెడ్డవి కానీ అన్ని విషయాలను క్షుణ్ణంగా వ్రాయబడ్డాయి దైవ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆ మాటలే ఆ వాక్య భాగాలే దేవుడు మన ముందు ఉంచుతున్నాడు అని మనము ఆలోచన చేయాలి. దైవ గ్రంథంలో వ్రాయబడిన సత్యాలను మన యందు ఉంచాడు. మన నిమిత్తమై ఉన్నట్లుగా మనం చూడగలం ప్రియులారా. ఈ వాక్య సందర్భాలు మన నిమిత్తమై దేవుడు ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ముందు జరిగిన దానిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ రాజుల పరిపాలన మరి ఎప్పుడు ప్రారంభమైంది చెప్పగలుగుతారా? ముందు ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. రాజుల పరిపాలన ఎప్పుడు మొదలైంది? అవేనండి, క్రీస్తు పూర్వం 1095 సంవత్సరంలో. రాసుకున్నారా? క్రీస్తు పూర్వం 1095 సంవత్సరంలో మొదలైంది. అది ఎంతవరకు కొనసాగింది అని ఆలోచన చేస్తే 588 సంవత్సరాల వరకు కొనసాగింది అని మనం చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు? 507 సంవత్సరాల 6 నెలలు పరిపాలన చేశారు. అవి మాటికి అడగాల్సి వస్తుంది కాబట్టి మీరు రాసుకొని లేదంటే హృదయంలో ఉంచుకుంటే ఎంతైనా మంచిది అని. అందులో 22 మంది రాజులు, ఒక స్త్రీ అని, సౌలు నుండి సిద్కియా వరకు అని మనం గమనించాం. దేవుని వాక్యంలోనికి మనం వెళుదాం. ఏ రాజుని గురించి మనం ఆలోచన చేస్తున్నాం? దావీదు మహారాజుని గురించి ఆలోచన చేస్తున్నాం. దావీదు ఎంత గొప్పవాడో ఆయన బాల్యదశ నుంచి మరి చివరి వరకు ఎలా మెలిగాడో, ఎలా ఆధిక్యతలు పొందాడో, ఏ విధంగా ఆయన ఒడిదుడుకుల్లో నిలబడ్డాడో, ఎన్ని వచ్చినా ఏమొచ్చినా దేవుణ్ణి ముందుంచుకొని చేసినట్టుగా ఆ దావీదుని గురించి, ఆ గొప్ప రాజుని గురించి దైవ గ్రంథంలో అనేక మార్లు మనం విన్నాం. ఇప్పుడు దైవ గ్రంథంలోని మనం ఆలోచన చేస్తున్నాం. రెండవ రాజు దావీదు దేవుడు మన ముందు ఉంచుతున్నాడు కాబట్టి ఆయన విషయాలను మనము దేవుని ద్వారా ఆలోచన చేద్దాం. రెండవ రాజు అనేటువంటి దావీదు. ఈ దావీదు అనే అర్థానికి ఆ ప్రియుడు అని అర్థం వస్తుంది. ప్రియుడు అని అర్థం వస్తుంది. తర్వాత తండ్రి వచ్చేసి ఎస్ఐ, ఆ గోత్రం వచ్చేసి యూదా, జననం వచ్చేసి క్రీస్తు పూర్వము 1040 సంవత్సరంలో. రాసుకోండి, క్రీస్తు పూర్వము 1040 సంవత్సరంలో చేశాడు. నివాసం వచ్చేసి యూదా బెత్లెహేములో. వృత్తి వచ్చేసి గొల్లల కాపరి. ఆ గొల్లల కాపరి దాని గురించి మనం వర్ణించాలంటే మన శైలి చాలదు, మన ఆలోచన చాలదు. అంత ప్రేమమయుడుగా వారి మధ్యలో మమేకమై, వారి మధ్యలోనే ఉండి వాటితో ఎంత సన్నిహితంగా, ఎంత గొప్పగా, ఎంతగా ఒక స్నేహితులుగా, పిల్లలుగా వాటిని చూస్తూ తోలుకుంటూ చేస్తూ ఆనందం చేసేవారుగా ఉంటారు గొల్లల కాపరులు. అటువంటి హృదయం కలిగినటువంటి దావీదు అలా జీవించినట్టుగా గొర్రెల కాపరిగా కూడా మనము ముందుండే వచనాల గురించి మనం ఆలోచన చేయవచ్చు. తర్వాత వచ్చేసి పరిపాలన చేసిన 40 సంవత్సరాలు. ఇవన్నీ మీరు రాసుకొని ఉంటే మరి మనం ముందుకు వెళ్ళచ్చు. అడిగినప్పుడు మీరు ఊరికి నా ముఖం చూస్తున్నారు కదా. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు దావీదు 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. త్వరగా ముందుకు పోతే
కొన్ని విషయాలు మన హృదయంలో పడవు. కాబట్టి ఆ ముఖ్యమైన విషయాలని మనం ఎన్నో ఉన్న ముఖ్యమైన విషయాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈయన రాజుగా క్రీస్తు పూర్వం 1010 సంవత్సరంలో మొదలుపెట్టాడు. 1010 సంవత్సరంలో మొదలుపెట్టినట్టుగా మనం చూస్తున్నాము. తన తల్లి పేరు వ్రాయబడలేదు, కానీ ఆమె దేవుని సేవకురాలు అని వ్రాయబడింది. ప్రియులారా, యెషయి తండ్రి కూడా మంచివాడే, మంచి కుటుంబం నుంచి వచ్చిన వాడే. తల్లి పేరు వ్రాయబడలేదు, కానీ ఈ తల్లి చరిత్ర, తల్లి యొక్క విధేయత దైవ గ్రంథంలో ఎంతో ఉంది. కాబట్టి అటువంటి వారి మధ్యలో మరి దావీదు వచ్చాడు. దావీదు చిన్నవాడైనా తండ్రి తల్లి మాట విని గొర్రెలను కాస్తున్నాడు. మరి చిన్నవానికి ఎక్కువ పని చెప్పరు కదా. అయినా కూడా తండ్రికి విధేయుడయ్యాడు, తల్లికి విధేయుడయ్యాడు. తన కర్తవ్యమును గుర్తించి ఆయన గొర్రెల కాపరిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దైవ గ్రంథంలో మనము ఆలోచన చేస్తే మొదట అభిషేకించిన మొదటి రాజు అయిన సౌలుని గురించి, ఆయన తిరస్కారం గురించి, ఆయన వ్యతిరేకతను గురించి సమూయేలు బాధపడుతున్నాడు. బాధపడే సందర్భంలో యెహోవా దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. మొదట అభిషేకించిన మొదటి రాజుని గురించి చూస్తున్నాం. ఈ సమూయేలు దుఃఖిస్తుండగా ఆయన దేవుడే తెలియజేస్తున్నాడు, దుఃఖింతువు సమూయేలు ఎందుకు దుఃఖింతువు అని దేవాది దేవుడే సమూయేలుని అడుగుతున్నాడు. నిన్ను పంపుచున్నాను, యెషయి కుమారులలో ఒకని నేను రాజుగా నియమించేదను అంటున్నాడు. అక్కడ వెళ్ళమని తెలియజేస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయములో మొదటి వచనములో వ్రాయబడిన మాట. మొదటి వచనములో తెలియజేస్తున్నాడు. సమూయేలు ఎందుకు నువ్వు చింతిస్తావు, ఎందుకు దుఃఖపడతావు సౌలు గురించి. ఆ తర్వాత ఇంకొక రాజును నేను ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు ఫలాని దగ్గరికి పోయి ఆయనను అభిషేకించు అని దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత వచ్చేసి ఆ నెరవేర్పు ఎక్కడ జరిగింది? మొదటి వచనంలో చెప్పాడు. తర్వాత ఏం చేశాడు? దేవుని మాట వినటువంటి సమూయేలు 16వ అధ్యాయంలోనే 13వ వచనం గమనించండి. అక్కడ అంటున్నాడు, ఆ సమూయేలు ద్వారా దావీదును అభిషేకించి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చెను అని చెప్తున్నాను. అభిషేకించబడ్డాడు దావీదు. మొదటి సమూయేలు గ్రంథంలో 16:13లో 16:1లో దేవుని ద్వారా దేవుని మాటలు విన్నాడు సమూయేలు. 13వ వచనంలో అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన్ను అభిషేకం జరిగింది. అభిషేకించబడ్డాడు ఎవరు? దావీదు ఇశ్రాయేలు జనాంగం మీద, దేవుని బిడ్డల మీద, దేవుని మహాకృప కలిగినటువంటి ఇశ్రాయేలు జనాంగం మీద రెండవ రాజుగా ఆ కార్యకలాపాలను నెరవేర్చేవాడిగా, దేవుడు ఇష్టపూర్వకంగా చేసిన వాడిగా ఉన్నాడు దావీదు అని అంటున్నాడు. ద్వారా దావీదును అభిషేకించి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను అని చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు మనం వింటున్నాం. అభిషేకమును గురించి దైవ గ్రంథంలో దేవుని ద్వారా ఆయన ఏర్పాటులో ఉన్నవారిని, అభిషేకింపబడిన వారిని ఎంతోమందిని అభిషేకించబడ్డారు. కానీ వారిలో కొన్ని భాగాలను మనం అర్థం చేసుకుందాం. దేని ద్వారా ఆయన ఏర్పాటులో ఉన్నవారిని, రాజులనైతేనేమి, ప్రవక్తలుగా ఉన్నవారిని అయితేనేమి, యాచకులుగా ఉన్నవారిని అయితేనేమి, బలిపీఠములను అయితేనేమి, వాటి ఉపకరణములను అయితేనేమి అభిషేకించిరి అని చూస్తాం. దైవ గ్రంథంలో దైవ సేవకులను, పరిచారకులను, వారిని
తర్వాత బలిపీఠాలను వీటన్నిటినీ అభిషేకం జరిగినట్టుగా మనం చూస్తాం. ఒక విషయంలో దావీదు అంటాడు, ఆ సమస్త మందిరంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల మీద కూడా అభిషేకించినట్టుగా కూడా మనం చూడొచ్చు ఇక్కడ. కాబట్టి ఈ అభిషేకము అనేది ఎంత ప్రాముఖ్యమైనది అనే దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం ప్రియులారు. ఇక్కడ చూస్తే మనం ఆలోచన చేస్తే మనకు అని చూస్తున్నాం, బలిపీఠములను అభిషేకించిన వారిని అది సమూయేలు ద్వారా బాలుడైన దావీదు యెహోవా స్వాస్థ్యమైన ఇశ్రాయేలు నిమిత్తం ఏర్పాటు చేయబడడం జరిగినది అని చూస్తున్నాం. దేవాది దేవుని ద్వారా ఈ దావీదును అభిషేకం జరిగిన తర్వాత విషయాలను మనము ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేలు నిమిత్తం ఏర్పాటు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు ఆ వయస్సు అప్పుడు 15 సంవత్సరాలు. దావీదు వయస్సు ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల వయస్సు కలిగిన వాడుగా బాలుడైన దావీదు బాలుడుగా ఉన్నాడు. ఆయన వయస్సు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలప్పుడు అభిషేకం జరిగింది. అభిషేకము జరిగినట్టుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. బాలుడు గొర్రెల కాపరి తల్లిదండ్రులు అన్నగారితో కలిసి ఉన్నప్పుడు యేసేకి చివరి సంతానమైన వాడుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దావీదు గురించి, దావీదు యొక్క విధేయతను గురించి, దావీదు యొక్క ఓర్పును సహనాన్ని బట్టి దేవుని ద్వారా అభిషేకించబడిన దావీదులో కొన్ని గుణగణాలను మనము ఆలోచన చేస్తే, ఆ దావీదు తల్లిదండ్రుల ఎడల, దేవుని ఎడల, ప్రవక్తల ఎడల, పరిపాలించే రాజు ఎడల, కుటుంబ విషయాల్లోనూ, అధికారుల ఎడను, ఆయన పరిపాలనలోను, ఆయన ఉన్నతమైన ఆశయాలలోనూ ఆయన కనపరిచిన ప్రేమ, విధేయత, దీనత్వము, మంచితనమును, అపకారము చేసిన వారికి ఉపకారం చేసిన వాడిగా ఉండుట, అన్ని విషయాల్లో మాట ఇచ్చి నెరవేర్చిన నమ్మకమైన వాడుగా, ప్రేమ కలిగిన వాడుగా, కరుణ కలిగిన వాడుగా, గొప్ప నాయకుడుగా, మంచి న్యాయ పరిపాలన జరిగించేవాడుగా, ఆ కార్యాలలో మనము ఆలోచన చేస్తున్నాం. యెహోలోక ధనమును ఆశించక దేవుని ఘనత నిమిత్తమును ఆలోచించి సమయమును హెచ్చించి తన తర్వాత రాజ్యము ఏలు వారికి బాధ్యతను అప్పగించిన వాడుగా ఉన్నాడు. ఎంత ఆలోచన చేసినా ఈ దావీదుని గురించి మన శైలి చాలా అదుపు. ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు, ఆయనలో ఉన్నటువంటి విధేయత, ఆయనలో ఉన్నటువంటి అసంపూర్ణత అయినటువంటి ఆ భాగాలను మనము ఇవన్నీ కలిగి ఉన్నాడు. మొదటి రాజులు ఇవన్నీ లేకపోయాయి. కానీ రెండవ రాజులు మరి దావీదు ఇవన్నీ కలిగిన వాడుగా మనము ఆలోచన చేస్తున్నాం. ప్రియుల, మనం ఆలోచన చేస్తే దేవుని ద్వారా మనం ఆలోచన చేస్తున్నాం. ఈ దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. దావీదు యొక్క గుణగణాలను మనం ఆలోచన చేస్తున్నాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకున్నాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. తర్వాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని కనుగొంటిని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను అంటున్నాడు. ఈ దావీదుని గురించి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. అపోస్తల కార్యాలు 13:22లో మనము
ఆలోచన చేస్తున్నాం ప్రియులారా. అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆ మొదటి సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయం 14వ వచనంలో మనం ఆలోచన చేస్తే, ఈ సమూయేలు సౌలునితో యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను అంటున్నాడు. సమూయేలు మొదటి రాజైనటువంటి సౌలుతో తెలియచేస్తున్నాడు. ఆయన చేసిన కార్యాలను బట్టి నిన్ను తీసివేసి ఇంకొకరిని ఇశ్రాయేలు జనాంగం మీద ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని సౌలుకు తెలియజేస్తున్నాడు దేవుని ద్వారా దైవజనుడు తెలియజేస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 13-14 వచనంలో మనము ఆలోచన చేస్తున్నాం. అధిపతిగా నియమించనని తెలియజేస్తున్నారు. పిల్లరా గమనించండి, ఇశ్రాయేలు మీద దేవునికి ఎంత ప్రేమ, ఎందుకు ఇశ్రాయేలు జనాంగం మీద దేవునికి ఎందుకంత ప్రేమ అని ఆలోచన చేస్తే, వాగ్దానములనిచ్చి నెరవేర్చు, ఇప్పుడు మన కీర్తన పాడుకున్నాం, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు అంటున్నాడు. మనం పాడుకున్న కీర్తనలో ఆ మాట ఉంది, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే అంటున్నాడు. ఇది దేవాది దేవుని ద్వారా కలిగింది జరుగుతున్నది, ఆ భక్తుల ద్వారా నెరవేర్పు జరుగుతున్నది. ప్రియుల ఆశామాష కాదు. ప్రతి విషయంలో దేవుని ఉద్దేశం ఉండాలి. ప్రతి విషయంలో దేవుని ఉద్దేశం కలిగి ఉండాలి అన్నాడు. ఎక్కడ అని మనం ఆలోచన చేస్తే ఆదికాండం 17వ అధ్యాయములో 1 నుంచి 7 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని వాగ్దానాలను తండ్రి అయిన అబ్రహాముతో తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఇశ్రాయేలీయుల మీద ఇంత ప్రేమ, ఎందుకు ఇంత ప్రేమ అని ఆలోచన చేస్తే ఆ చిన్న భాగాన్ని మనము ఆలోచన చేసుకున్నాం. ఆదికాండం 17వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే, అబ్రహాం యెహోవా వారి మధ్య దేవుని నిబంధన. ఆ నిబంధన ఏమై ఉన్నది? మొదటిగా మనం చూస్తే అత్యధికముగా అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. మొదటిదిగా మనం ఆలోచన చేస్తే అత్యధికముగా అభివృద్ధి చేస్తానంటున్నాడు. రెండవదిగా నువ్వు ఆలోచన చేస్తే నీవు అనేక జనములకు తండ్రి అగుదువు అన్నాడు. తండ్రి అగుదువు అన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములను వచ్చుటనట్లు నియమించేదను, రాజులు నీలో నుండి వచ్చేదరు అంటున్నాడు. రాజులు నీలో నుంచి వచ్చేదరు అంటున్నాడు. ఎందుకు? ఇశ్రాయేల్ జనాంగం మీద దేవునికి ఎంత ప్రేమో ఆయన వాగ్దానాలు దేవుడే తెలియజేసి స్థిరపరచి జరిగిస్తున్న కార్యాలు పిల్లల దేవుని ద్వారా నియమింపబడిన వారని మనము ఆలోచన చేయవచ్చు. 4వదిగా ఏమంటున్నాడు? నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలోను నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచేదను అంటున్నాడు. నా నిబంధన స్థిరపరచేదను అంటున్నాడు. ఆ నెరవేర్పును మనం గమనించినట్లయితే ఈ మొదటి సమూయేలు గ్రంథంలో 16-13లో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలలో ఈ మాట, ఆ నెరవేర్పును మనం ఆలోచన చేయదు. ఆదికాండంలో ఉన్నటువంటి అబ్రహాంతో మాట్లాడినటువంటి దేవుడు నీలో నుంచి ఇంతమందినిగా ఎన్ని భాగాలుగా ఇంతగా ఏర్పాటు చేస్తానని చెప్పినటువంటి దేవాది దేవుడి నిబంధన స్థిరపరిచిన వాడుగా మనం చూస్తున్నాం. అదే ఈ రాజులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన నుంచి వచ్చారు.
ఇశ్రాయేలు జనాంగం ఎవరు? ఆయనలో నుంచి వచ్చారు, దేవుని యొక్క ఏర్పాటుని. అందుకే దేవాది దేవునికి ఇశ్రాయేలు జనాంగం మీద ప్రేమ, అందుకే తన పిల్లల మీద దేవునికి ప్రేమ అని మనం గమనించాలి. అక్కడ ఆలోచన చేస్తే నెరవేర్పును మనం 16-13 చూస్తున్నాం. దావీదు యెహోవా ఆత్మబలము దేవుని అభిషేకించబడిన తర్వాత దావీదు యెహోవా ఆత్మ బలముగా ఉంది అని చూస్తున్నాం. మొదటి సమూయేలును కూడా అభిషేకించాడు. 14వ వచనంలో మనం ఆలోచన చేస్తే సౌలు దురాత్మ కలిగి ఉండగా అని చూస్తున్నాం. అక్కడ మొదటిగా సమూయేలు ద్వారా అభిషేకించబడినటువంటి సౌలు దురాత్మ కలిగి ఉన్నాడు. ఆత్మ విరుద్ధులు పెట్టిపోయింది. కానీ దావీదును మరి అభిషేకించబడినప్పుడు 13వ వచనంలో యెహోవా ఆత్మ బలముగా ఆయన దగ్గరకు వచ్చింది అని చూస్తున్నాం. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 16-18 మనం ఆలోచన చేస్తే మొదటి సమూయేలు గ్రంథంలో గమనించండి దేవుని వాక్యం. పదహారవ అధ్యాయంలో ఆలోచన చేస్తే 18వ వచనం గమనించండి, నేను చదువుతాను. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెస్సై యొక్క కుమారుల్లో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలవాడు, అతడు బహు శూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయినాడు, మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా అంటున్నాడు. ఈ సౌలుకు మొదటి రాజుకు అపవిత్రాత్మ పట్టినప్పుడు ఒక మనిషి కావాల్సి వచ్చింది. ఆ మనిషిని అక్కడ ఉన్నటువంటి ఆ సేవకుడు గమనించిన విధంగా దావీదు విషయాలను సౌలు గారికి తెలియజేస్తున్నాడు. ఆ సేవకుడు ఎలా గమనించాడు? దావీదులో మరి ఇంత గొప్పతనం ఉందని ఎలా గమనించాడు? బాలుడైన దావీదు ఆయన చేసే క్రియలను బట్టి, ఆయన చేస్తున్నటువంటి వాటిని బట్టి ఎరిగిన వాడై ఉండి సౌలుకు తెలియజేసిన విధానంగా మనము ఆలోచన చేస్తున్నాం ప్రియులారా. అక్కడ ఆ సౌలుకు తెలియజేసినప్పుడు మరి సౌలు సేవకుడు దావీదును గురించి తెలియజేయుట మరి చూస్తున్నాం. 21వ వచనం గమనించండి. మొదటి సమూయేలు గ్రంథం 16:21 మనం చూస్తే, దావీదు మీద సౌలుకు నమ్మకం కలిగింది. సౌలు ఆయుధములు మోయేవాడుగా రాజ్యములో ప్రవేశం కలిగింది. అభిషేకించబడిన బాలుడైన దావీదు ఆ సేవకుని ద్వారా తెలియజేసినబడిన తర్వాత ఆయన సితారా వాయిద్యాలు వాయించటంలో నేర్పరైన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ నేర్పరైనటువంటి దావీదు ఆయనకు అవసరమయ్యాడు. ఆ పవిత్రాత్మ వదిలిపోవాలంటే ఆ దేవుని ఏర్పాటు అలా జరిగింది కనుకనే ఈ దావీదు సౌలు రాజ్యంలో ప్రవేశం కలిగింది. ఎలా అని మనం ఆలోచన చేస్తే, ఆయుధములు మోయేవాడుగా ఆయనను రాజ్యములో ప్రవేశం కలిగింది. ఆయనను దావీదు తల్లిదండ్రులకు విధేయుడుగాను సౌలు నుండి వచ్చిన తర్వాత ఆ గొర్రె మందను మేపటకు వెళుచుండెను అని చూస్తాం 17-15లో. సౌలు దగ్గరికి రాజ్యానికి వెళుతున్నాడు. ఆయుధాలు మోయేవాడుగా ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ మరి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన వృత్తి ఏమిటి? ఆయన వృత్తి గొర్రెల కాపరి. ఆ పనిని మాత్రం మర్చిపోలేదు. రాజ్యంలో మంచి ఉద్యోగం దొరికింది, గొప్ప ఉద్యోగం దొరికింది. రాజుకే ఆయుధాలు మోయేవాడుగా అయ్యాడు, గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన వృత్తిని, ఆయన గొర్రెలను మరిచినవాడు కాదు. ఆ తగ్గింపు స్వభావం కలిగిన దావీదు. మన దావీదు యొక్క విషయాలను
మనం ఆలోచన చేసాం. పరి విధాలుగా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలను మనం ఆలోచన చేశాం. ఆయన తగ్గింపు కలిగిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, తల్లిదండ్రులకు విధేయుడుగా మనకు కనబడుతున్నాడు. సౌలు దగ్గర నుండి వచ్చిన తర్వాత గొర్రెల యందు ముందను మేపుడికి వెళ్ళుచుండెను అని చూస్తున్నాం. ఇక్కడ 17, 15లో మనం చూడగలం. అదే 17 మొదటి సమూయేలు గ్రంథం 17 అధ్యాయం 17 నుంచి 26 వరకు మనము ఆలోచన చేసినట్టయితే దావీదు యొక్క గొప్పతనాన్ని మనము ఆలోచన చేసుకుంటున్నాం. దావీదు తండ్రి అయిన యెషై మాట చొప్పున యుద్ధం జరుగుతున్న చోటికి వచ్చి అక్కడ జరుగుతున్న వారిని విన్నాడు. అక్కడ యుద్ధము జరుగుతున్నది. అక్కడ సౌలు రాజ్యంలో యుద్ధం జరుగుతుంది ఫిలిష్తీయులకు, ఆయనకు. ఆ సందర్భంలో ఈ 17వ అధ్యాయంలో 17 నుంచి 26 వరకు మనం ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు, దావీదు తండ్రి అయిన యెషై మాట చొప్పున యుద్ధం జరుగుతున్న చోటికి పంపబడ్డాడు. కానీ యుద్ధం చేయమని కానీ ఆ యుద్ధాన్ని చూడమని కాదు, కానీ దావీదు అన్నలు సౌలు సైన్యంలో ఉన్నారు కనుకని ఆయన చూసి విచారించుకొని రమ్మని చెప్పని తండ్రి చెప్పగా ఆ మాట విన్నాడు దావీదు. నేను వెళ్ళనని చెప్పలేదు, వెళుతానని వెళ్ళకుండా ఉండలేదు, కానీ తండ్రి మాట తండ్రికి విధేయతత్వం చూపించిన వాడుగా దావీదును మనం చూస్తున్నాం. ప్రియులారా, తండ్రి అయిన యెషై మాట చొప్పున యుద్ధం జరుగుతున్న చోటికి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న వాటిని విన్నాడు. 26వ వచనంలో దావీదు అంటున్నాడు, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుట ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని అంటున్నాడు. అక్కడ ఇశ్రాయేలు జనాంగానికి, ఫిలిష్తీయుల జనాంగ సౌలు జనాంగానికి, మరి ఫిలిష్తీయుల సైన్యానికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి ఆ ఫిలిష్తీయులు ఒకని ఏర్పాటు చేశారు. ఆయన పేరు గొలియాతు. అంత గొప్ప సైన్యానికి, అంత గొప్ప ఫిలిష్తీయుల సైన్యంలో ఎన్నుకున్నారు. ఎవరిని ఎన్నుకున్నారు? గొలియాతుని ఎన్నుకున్నారు. అతన్ని ప్రతినిధిగా పెట్టి సౌలు యొక్క ఇశ్రాయేలు మీద ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ అంటున్న 26వ వచనం, దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని అడుగుతున్నాడు. ఈ బాలుడైన 15 సంవత్సరములు కలిగినటువంటి బాలుడైన దావీదు మా సైన్యం ఆ యుద్ధం జరిగేసరికి వెళ్ళాడు. ఆ ఫిలిష్తీయుని యొక్క గొలియాతు యొక్క మాటలు విన్నాడు. వినిన తర్వాత ఆవేశపూరితుడై ఇశ్రాయేల్ జనాంగం మీద, దేవుని చేత ఆశీర్వదింపబడిన ఇశ్రాయేల్ జనాంగం మీద ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇలా మాట్లాడతాడేంటి అనే విషయాలను తెలుసుకున్నాడు. అక్కడ జరిగినటువంటి విషయాలను తెలుసుకున్నాడు. భయపడి భీతి చెందినవాడు కాదు. భయపడి నాకేమిలని అని వెనక్కి తిరిగిన వాడు కాదు. వాటిని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాడు. ఏమిటి ఆ పరిస్థితిని తెలుసుకునే దావీదును మనం చూస్తున్నాం. ప్రియులు, ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీయులు నిందను తొలగించి బహుమతిగా బాలుడైన దావీదు అంటున్నాడు. 31వ వచనం గమనించినట్లయితే, ఎక్కడున్నా మనము మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో ఉన్నాం కదా. 31వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ బాలుడైన దావీదు 31వ వచనంలో, దావీదు మాటలు సౌలుకు తెలియజేయబడగా సౌలును దావీదును గెలిపించుకున్నాడు. ఈ మాటలు సౌలుకు వినబడ్డాయి, తెలియజేశారు అక్కడ ఉన్నటువంటి వారు. తెలిసిన తర్వాత దావీదును ఆయన పిలిపించుకున్నాడు. దావీదును పిలిపించుకున్న తర్వాత తెలియజేశాడు, దావీదును పిలిపించుకున్నాడు. మరి 32, 37 వచనాలను మనం ఆలోచన చేస్తే ఇక్కడ అమూల్యమైన మాటలు
మనకు తెలియజేయబడతాయి ప్రియులారా, మనకు తెలియజేయబడతాయి. వీటిని మనం చదువుకుంటే బాగుంటుంది. సమూయేలు గ్రంథం 17:32 నుంచి 37 వరకు మనం ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథంలో ఈ మాటలు ఎంత గంభీరత్వాన్ని తెలియచేస్తున్నాయంటే 17:32 37 వరకు మనం ఆలోచన చేద్దాం. ముప్పై రెండు చదువుతున్నాను. ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనసును కృంగని నిమిత్తం లేదు. మీ దాసుడనైనా నేను వానితో పోట్లాడుదని దావీదు సౌలుతో అనగా, సౌలు ఆ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు అంటున్నాడు. ఈ బాలుడైనటువంటి దానియేలు ఆ సౌలుతో ఈ విషయం తెలియజేస్తున్నాడు. నేను పోట్లాడతానంటే నీకు బలము చాలదు అంటున్నాడు. ఎందుకంటే సౌలును, తన కుమారులను, తన సైన్యం అంతా ఆ గొలియాతును చూసి ఏం చేశారు? పారిపోయారు, వెన్ను చూపిన వారుగా ఉన్నారు. 40 దినాలు జరుగుతుంది అక్కడ. 40 దినాల్లో కానీ ముందుకు వచ్చిన వారు లేరు. కాబట్టి ఇక్కడ సౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? దావీదు సౌలుతో అనగా, సౌలు ఫిలిస్తీని ఎదుర్కొని వారితో పోట్లాటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి విద్యాభ్యాసం చేసిన వాడని దావీదుతో నేను అంటున్నాడు. నీ బలము చాలదు, వాడు బాల్యము నుంచే యుద్ధము నేర్చుకున్నవాడుగా, విద్యాభ్యాసం చేసినట్టు వాడుగా ఉన్నాడు అంటున్నాడు. అందుకు దావీదు అంటున్నాడు సౌలుతో, ఇట్లనను 34వ వచనం, ఇట్లనను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయుచుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందులో నుండి ఒక గొర్రెపిల్లని ఎత్తుకొని పోయింది. నేను దాని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెపిల్లను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకరి వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునగా కానీ దావీదుతో తెలియచేశాను. సౌలు సన్నిధిలో ఉన్నటువంటి దావీదు ఆ సందర్భంలో ఈ 32 నుంచి 37 వచనం వరకు చూస్తే, ఆయన ఎంత ధైర్యవంతుడు, ఎంత నమ్మకమైన వాడో, దేవుని పిల్లల పట్ల ఎంత ఆశాభావం కలిగిన వాడో మనకు అక్కడ కనబడుతుంది. పీరియడ్ చూసాం మనం. 17వ అధ్యాయం 30 చదివినాం. ఇక్కడ కొన్ని అబాలుడైన దావీదు అంటున్నాడు, ఆత్మీయమైన జీవం గల మాటలు మాట్లాడుచున్నాడు. దేవుని పిల్లలు ధైర్యాన్ని కోల్పోకూడదు. దేవుని పిల్లలు ఏం కోల్పోకూడదు? ధైర్యాన్ని కోల్పోకూడదు అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. దావీదు ఆ 26వ వచనంలో అన్నాడు, జీవము గల దేవుని సైన్యమును అని, సున్నతి లేని ఫిలిస్తీయుడని. ఆ 33వ వచనం, సౌలు దావీదుతో నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో తెలియచేస్తున్నాడు. 34-35 వచనంలో దావీదు అక్కడ గొర్రెల మందలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలను ఆ సౌలుకు తెలియజేస్తున్నాడు. గొర్రెల మంద కాయునప్పుడు జరిగినది సింహము ఎలుగుబంటిని చంపిన విషయాన్ని తెలియజేస్తున్నాడు. 36లో అంటున్నాడు, ఈ సున్నతి లేని వాటిలో ఒకదాని వలె అగును అంటున్నాడు. 37వ వచనములు అంటున్నాడు, బలవంతుడైన గొప్ప దేవుడు సింహము నుండి ఎలుగుబంటి నుండి. 37వ వచనం గమనించండి, ఏమంటున్నాడు దావీదు,
బలవంతుడైన ఆ గొప్ప దేవుడు, బలవంతుడైన ఆ గొప్ప దేవుడు సింహము నుండి ఎలుగుబంటి నుండి రక్షించి యెహోవా ఈ ఫిలిష్తీయుని నుండి నన్ను విడిపించును అని దేవుని ఆ బలమును ఆశ్రయించిన ఆ నమ్మకంతో ఆయన ముందుకు వచ్చినట్టుగా ముందుకు వెళ్తున్నాడు దావీదు. రక్షించేవాడు ఎవరు? దేవుడే. రక్షించేవాడు దేవుడే. దేవుని మీదనే ఆయన ఆ కార్యాభివృద్ధిని పెట్టి ఆ సౌలుని గురించి కాదని అక్కడ ఉన్నటువంటి కార్యాలను బట్టి దేవుని చేత ఏర్పరచబడిన వాడు దావీదు దేవుని చేత ఏర్పరచబడిన వాడు అని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. ఇలాగా దైవ గ్రంథములోని మాటలు వారి హృదయాల్లో నుండి వారు చేసిన పరివర్తనలోంచి, వారు చేసినటువంటి పనుల్లోంచి కొన్ని దేవుడు మనకు వెలికి తీసి మన ముందు ఉంచుతున్నాడు. ఆ జరిగిన కార్యాలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం మాట్లాడుతుండగా ఇక్కడ అంటున్నాడు, మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము 10వ వచనంలో ఇలా ఉంది, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగచేయును అంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగచేయును అంటున్నాడు. ఆ అధిక బలాన్ని దేవుడే ఇస్తాడు. దేవుడే ఇచ్చినట్టుగా దావీదుకు మనము ఆలోచన చేస్తున్నాం. ప్రియులారా, బాలుడైన దావీదు 15 సంవత్సరములు గలవాడని మనము ఆలోచన చేస్తున్నాం. 15 సంవత్సరములు కలిగినటువంటి బాలుడైన దావీదు. గమనించండి, వయసు దేవుని మీద నమ్మకత్వము, ఆయన సమస్త మీద విజయం ఇచ్చువాడని, ఆయన తప్ప మరి ఎవరు లేరని, ఆయన కార్యాలను వెనక తిరగరాదని, అన్ని విషయాల్లో దేవుని మహిమ నిమిత్తము జరిగించాలని దృక్పథము కలిగిన వాడై దేవుని చేత ఎన్నుకొనిన యుద్ధవీరుడు ఎలా అయ్యాడు? ఇందుకు కారకులు ఎవరు చెప్తారా? 15 సంవత్సరాలు ఉన్నటువంటి దావీదుకు ఎన్ని కార్యాలు ఎలా నేర్చుకున్నాడు? ఎవరు నేర్పించాడు? ఆయన చేసేది పని ఏంటి? గొర్రెల కాపరి. గొర్రెలతో మాట్లాడుతున్నాడు. బహుశా గొర్రెలు కూడా ఒక పేర్లు పెట్టింటాడేమో, ఆ పేరు ఈ పేరు పెట్టి పిలుచుకునేవాడేమో. నువ్వు అట్లా పో, నువ్వు ఇట్లా పో, నువ్వు ఇట్లా పో, అట్లా పో అని చెప్పేవాడేమో. ఆ ప్రేమ అటువంటిది, కాపరి యొక్క ప్రేమ అటువంటిది. ప్రియులారా, అంత వాటితో కలిసిపోతారు. వాటితో కలిసిపోయి వాటిని పేర్లు పెట్టి ఉడక పిలిచే వాళ్ళని కూడా మనం చూస్తాం. గొర్రెలను మేపే వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తారు. ఆ పేరు పిలిచినప్పుడు అవి కూడా మూతి తిప్పుతాయి కదా, తిప్పవా? తిప్పుతాయి. అంత ప్రేమ కలిగిన దావీదు ఎన్ని విషయాలను ఎలా నేర్చుకున్నాడు, ఎన్ని నేర్చుకున్నాడు. ఆ విద్య విషయాలు కూడా దావీదు ఎంత గొప్పవాడు చూడండి. ఆయన దేవాది దేవుని చేత ఏర్పరచబడిన వాడు దావీదు అని చూస్తున్నాం. ఈ వాక్యమును వినుచున్న దేవుని బిడ్డలు, మరి ఈ ప్రశ్న మీకు వేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఈయన వచ్చాడు చెప్పగలుగుతారా? లేదు కదా. మరి ఎలా దావీదు అని మనం ఆలోచన చేస్తే 22వ కీర్తన చూడండి. 22వ కీర్తన దావీదు కీర్తనే మనం ఆలోచన చేస్తే 22వ కీర్తనలో 9-10 చరణాలను గమనించండి. దేవుని మాటలు దావీదు కీర్తనలో ఈ సందర్భానికి సహాయకరముగా 9-10 వచనాలను నేను చదువుతాను. 9-10 వచనాలను నేను చదువుతాను. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? గర్భములో ఉండేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. ఏమంటున్నాడు?
గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా. నేను నా తల్లి యొద్ద సైన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. నమ్మిక పుట్టించితివి. ఎప్పుడు తల్లి పాలిచ్చేటప్పుడు, తల్లి పాలిచ్చేటప్పుడు, పాలు పెట్టేటప్పుడు నమ్మిక ఉంచితివి. అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఎంత గొప్ప సత్యమైన మాటలు దావీదు 22వ కీర్తనలో మనము గమనిస్తున్నాం ప్రియులారా. మరి ఇప్పుడు చెప్తారా ఎలా ఇంత సాహసవంతుడుగా, ఇంత గొప్పవాడుగా దావీదున్నాడు అని ఆలోచన చేస్తే దావీదుకు ఆయన తల్లి అని భావించవచ్చు. ఆయన తల్లి నేర్పించినదిగా మనం గమనించవచ్చు. దేవుని గురించి, దేవుని కార్యాలను గురించి ఆ తల్లి చెప్పినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు ప్రియులారా. అక్కడ చూడండి 86వ కీర్తనలో 16వ వచనములో దావీదు అంటున్నాడు. 86వ కీర్తన 16వ చరణంలో అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. బాలుడైన దావీదు. ఆ తల్లి ఒక జ్ఞానవంతురాలని మనం ఆలోచన చేస్తున్నాం. 86వ కీర్తన ఇదే మాటలు 116వ కీర్తనలు కూడా ఉన్నాయి. కానీ మనకు సరిపోయిన వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. 86వ కీర్తన 16వ చరణంలో రాయబడిన మాట, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము అంటున్నాడు. ప్రియులారా, దావీదు తల్లి ఎవరు? సేవకురాలు. నీ సేవకురాలు అంటున్నాడు. ఆ తల్లి పాలిచ్చే తల్లులు కూడా పిల్లలకు నేర్పాలంట. మనం నేర్పుతున్నామా? నేర్పడం లేదు. ఏంటంటే ఏం నేర్పుతాం? కొంత నడిచేవాడైతే పిల్లోని ముద్దుగా మురిపాలకు పెట్టుకొని మీ అమ్మమ్మను తిట్టు, మీ తాతను తిట్టు, మీ అబ్బను కొట్టు అని అంటాం కదా ముద్దుగా. అటువంటి మాటలతో మనం పిల్లలను ముందుకు తీసుకుపోతాం కదా. అలా చేయలేదు దావీదు తల్లి. ఆయన దేవుని సేవకురాలు. అలా పెంచలేదు దావీదును. ఇంకొక తల్లి ఉంది. ఎవరు? మొదటి సమూయేలు గ్రంథంలో కనపడుతుంది. సమూయేలు తల్లి పాలిచ్చేటప్పుడు కూడా దేవుని గురించి, నానా నువ్వు కొద్ది దినాలే నా దగ్గర ఉంటావు, తర్వాత దేవునితో కూడా ఉంటావు, దేవుని పనిలో నువ్వు ఉంటావు, దేవుని కార్యాల పట్ల నువ్వు ఉంటావు, ఇలా ఉండాలి అలా ఉండాలని తెలియజేసిన తల్లిగా అన్నాను. మన గురించి మనం ఆలోచన చేయొచ్చు ఇలా కానీ ఈ తల్లి పేరు రాయబడలేదు. కానీ ఆమె నీ సేవకురాలు అంటున్నాడు ఆయన. ఒక తల్లి కుమారుడు తల్లిని గురించి తెలియజేస్తున్నాడు, నీ సేవకురాలి కుమారుని అంటున్నాడు. ఆ మాటలలో అవి ఆలోచన చేసేటప్పుడు ఆ మాటలు ఎంత మధురంగా ఉంటాయి, జుంటి తేనె దారాల కన్నా మధురంగా ఉంటాయి నీ దైవ గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా. ఆ సంబోధన తల్లి కుమారుడు తల్లి, ఆ విధేయతత్వం కలిగిన వాడు. అటువంటి స్థితిలో, అటువంటి కార్యాల్లో దావీదు
దావీదు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, సేవకురాలి కుమారుని రక్షించు బాలుడైన దావీదు తల్లి ఒక జ్ఞానవంతురాలుగా ఉన్నది. తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో పెంచి కుటుంబాన్ని చక్కబెట్టిన విధేయురాలని మనం ఆలోచించవచ్చు. ఆ దేవుడు జరిగించిన గొప్ప కార్యాలు పిల్లలకు నేర్పించిన తల్లిగా ఉన్నది అని మనం చూస్తున్నాం. దీనికి సహాయకరంగా ఆ సామెతల గ్రంథంలో 22:6లో ఏముంది? 22:6లో ఏముంది? మనం ఎరిగిన మాటే. దైవజనులు ఎప్పుడూ దీన్ని పొల్లిస్తుంటారు. ఏది అసందర్భము అని మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 22:6లో ఏమంటున్నారండి? గమనించని దేవుని వాక్యం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్తున్నా. ప్రియులారా, పిల్లలను పెంచే విధానం పిల్లలకు మనం ఏం తెలియచేయాలి, మనం ఎలా ఉండాలి అనేటి విషయాలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి, సామెతలు 6:20 అంటున్నాడు, తండ్రి ఆజ్ఞను తల్లి ఉపదేశమును గైకొను వాడుగా ఉన్నాడు దావీదు. సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో 20వ వచనంలో తండ్రి ఆజ్ఞను తల్లి ఉపదేశమును వాటిని కలిగి ఉండాలని దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటను దావీదు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఉపదేశం గైకొను వాడుగా ఉన్నట్టుగా దావీదు మనం చూస్తున్నాం. మరి విద్య విషయంలో వచ్చే కొద్దీ ఆ విద్య విషయంలో కూడా ఆ తల్లే చెప్పింటేనేమో మామూలుగా దేవుని కార్యాలలో వెనక వేయకూడదు. ఎందుకు? మన దేవుడు గొప్పవాడు, దేవుని కార్యాలలో వెనక వేయకూడదు అని గమనించాం. మనం ఆలోచన చేశాం కదా, ఆయన కార్యాలలో వెనుతిరగరాదని అని జ్ఞాపకం చేసుకున్నాం. అదే సామెతల గ్రంథం 30:30లో మనం ఆలోచన చేస్తే అక్కడ ఆ విషయాలను మనం చదవడం లేదు. కానీ ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహము లాగా తన సైన్యమునకు ముందు నడుచుతున్న రాజుగా యుద్ధానికి నడుస్తున్నటువంటి బాలుడైన దావీదు. సైన్యానికి రాజు ముందుండాలి, సైన్యానికి ముందు రాజు ఉండాలి, నడిపించేవాడు ముందుండాలి. సౌలు ఏం చేశాడు? సౌలు కుమారులు యోనాతాను మరి ఇంకా ముగ్గురు అందరూ సైన్యం కూడా వెనక తీశారు. కానీ ఆయన కార్యాల్లో వెనక తీయరాదు అని చెప్పినటువంటి ఆ దైవజనుడి కార్యాన్ని ఇక్కడ అంటున్నాడు దావీదు అంటున్నాడు. దావీదు రాజుగా యుద్ధానికి నడుస్తున్నాడు, బాలుడైన దావీదు. యుద్ధము జరగబోతోంది. ఆ యుద్ధం జరిగేటప్పుడు కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తే, సౌలు రాజు దావీదు యొక్క నమ్మకత్వాన్ని బట్టి సౌలు అందుకు పొమ్మన్నాడు. పొమ్ము యెహోవానికి తోడుగా ఉండును గాకని దావీదు అంటున్నాడు. 37వ వచనాన్ని మనం చూసాం. 17:37లో మొదటి సమయంలో చూసాం. దావీదు 15 సంవత్సరాల బాలుడు, యుద్ధమును ఎరగని వాడు. యుద్ధమును ఎప్పుడు చూడలేదు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెలతో మాట్లాడుకుంటూ ఆ చిన్న మందను మేపుకుంటూ అడవిలో జీవించిన బాలుడు ఈ యుద్ధము ఆయన చూడడంలో మొదటి యుద్ధం. దావీదుకు ఇది మొదటి యుద్ధముగా అని మనం ఆలోచన చేయవచ్చు. ప్రియులారా, గొలియాతును గురించి మనం ఆలోచన చేస్తే ఫిలిస్తీయుల యుద్ధ వీరుల్లో ప్రథముడు. ఆ యుద్ధము చేయటంలో ప్రవీణత్వం కలిగిన వాడు, ఆ బలవంతుడు. ఆ గొలియాతు యుద్ధాయుధములు
మనం ఆలోచన చేస్తే ఈ గొలియాతు ఎత్తు 6 మూరల ఊరించండి, 6 మూరల జానడు, గొప్ప ఎత్తయిన వాడు. ఆయన చూస్తేనే భయపడుతున్నారు. సౌలు రాజుగా ఉండి భయపడుతున్నాడు. ఆయన కుమారులు బలవంతులుగా ఉన్నట్టు యోనాతాను భయపడుతున్నాడు. సౌలు సైన్యం భయపడుతుంది. అయ్యో ఇంకా ఎవరు మనకు దిక్కు అని పారిపోతున్నారు ప్రియులారా. కానీ బాలుడైన దావీదు ఎలా ఏం జరుగుతుంది అని మనం చూస్తే, ఆ గొలియాతు ఎత్తు 6 మూరల జానడు, తల మీద రాగి శిరస్థానం ఉంది, యుద్ధ కవచం ఉంది, కాళ్ళకు రాగి కవచం ఉంది, ఒక రాగి బల్యమును ఒక డాలు భయంకరమైన రూపం కలిగి ఉన్నాడు. 6 మూరల జానడు ఉండేవాడు భయంకరంగా ఉంటాడు. అందులో యుద్ధ సమయంలో ఆ భయంకరమైన రూపాలు కలిగి ఉంటారు. యుద్ధం చేసేవారు వారు చూస్తేనే భయపడేవారుగా ఉంటారు. ఆ ఆయుధాలను చూసి భయపడేవారుగా ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని చూస్తున్నాడు దావీదు. అంటున్నాడు, ఆయన అంటున్నాడు, బల్యమును ఒక డాలు భయంకరమైన రూపం కలిగి ఉన్నాడు. తన దేవతల పేరిట దావీదును దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములను ఇచ్చి వేతునని తెలియచేస్తున్నాడు. ఆయన చుట్టూ ఫిలిస్తీయుల పెద్ద సైన్యమును సమూహమును సిద్ధపడిన వారును ఎదురు చూస్తున్నది. తల మొదలుకొని కాళ్ళ వరకు ఏ ఆయుధమును తగలకుండా బలమైన కవచాలను ధరించిన వాడుగా ఎవరున్నారు? యుద్ధాయుధములను నమ్ముకొనిన వాడు గొలియాతు. నాకు తల మీద శిరస్థానం ఉంది, శరీరం అంతా డాళ్ళు ఉన్నాయి, శరీరం అంతా కవచాలు ఉన్నాయని, శరీరానికి కావలసినటువంటి వాటిని ఆయన నమ్ముకున్నవాడుగా ఉన్నాడు ఈ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు. దావీదు అంటున్నాడు, యుద్ధాయుధములు వద్దంటున్నాడు, కవచాలు వద్దంటున్నాడు, సైన్యం వద్దంటున్నాడు. తాను గొర్రెల కాపరి కనుక తన వాడుకు చొప్పున తన చేతి కర్ర, తన దగ్గర ఉన్న చిక్కెమును అంటే వడిసెలను, అక్కడ ఏటిలో నుంచి 5 రాళ్ళు ఉన్నవి, 5 రాళ్ళను తెచ్చుకున్నాడు. ఏరుకొని తన యొద్ద ఉంచుకున్నాడు కొనిన దావీదు అని ఆయన చూస్తున్నాం. ఆయన ఆయుధము వడిసెల అంటే చిక్కం అంటారు కదండి, వల్లలకు ఉంటుంది కదా, ఆ దానిలో రాళ్ళు పెట్టి కొట్టేవాళ్ళు. కానీ ఉజ్జియా కాలంలో కూడా ఇది ఒక ఆయుధముగా పరిగణలోకి వచ్చింది. రాజైన ఉజ్జియా కాలంలో పరిగణానికి వచ్చింది. 2వ దినవృత్తాంత గ్రంథం 26వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ వడిసెల గురించి రాయబడింది. ఆ వడిసెలను దావీదు యుద్ధాయుధంగా చేసుకున్నాడు. ఆ బాలుడైన దావీదు ఆ దేవుని స్వాస్థ్యమై ఉన్న ఇశ్రాయేలు వారిని గురించి దేవుని ప్రతినిధిగా మాట్లాడిన మాటలు గమనించని దేవుని వాక్యము. ఇశ్రాయేలు వారిని అక్కడ బాలుడైన దావీదు అంటున్న దేవుని స్వాస్థ్యమై ఉన్న ఇశ్రాయేలు మీద ఎంత దేవుని ప్రేమ గమనించని ప్రియులారా. దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుని స్వాస్థ్యమై ఉన్న అని అంటున్నాడు. ఇశ్రాయేలు వారిని గురించి దేవుని ప్రతినిధిగా మాట్లాడిన ఉజ్జీవించే మాటలు మనం చూస్తున్నాం. ఆ మొదటి సమయంలో 17:45 రండి. 17:45 వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు గొలియాతుతో, సైన్యముల అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు దావీదు? ఏమంటున్నాడు? ఎవరిని ముందుంచుకున్నాడు? ఎవరి బలం కావాలంటున్నాడు? ఎవరిని కలిగి ఉండాలంటున్నాడు అని ఆలోచన చేస్తే ప్రియులారా గమనించండి. గొలియాతు సైన్యము అధిపతి దావీదు అంటున్నాడు, గొలియాతుతో సైన్యములకు అధిపతిగా యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను అంటున్నాడు. బలమైన కోట, దేవుడు నాకు బలమైన కోట అంటున్నాడు.
2 సమూయేలు గ్రంథంలో 22-33 వచనంలో వ్రాయబడిన మాట. 2 సమూయేలు గ్రంథంలో 22-33 వచనం అంటున్నాడు, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు అంటాడు. ఆ దృక్పథాన్ని కలిగినటువంటి దావీదు ఏమంటున్నాడు మనం ఆలోచన చేస్తే 1 సమూయేలు గ్రంథం 17:46-47లో మనం చూస్తే దావీదు గొలియాతుతో, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించుచున్నాడు, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఫిలిష్తీయుల కళేబరములను ఆకాశ పక్షులకును నీ భూమృగములను ఎత్తును అని అంటున్నాడు. యుద్ధము యెహోవాదే అని దేవునికి దేవుని ఘనపరుస్తున్నాడు దావీదు. యుద్ధము యెహోవాదే అంటున్నాడు. యుద్ధము యెహోవాదే అంటున్నాడు. ఇక్కడ ఈ కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో 3వ చరణం మనం ఆలోచన చేస్తే, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు అంటున్నాడు. 27 అధ్యాయంలో 27వ కీర్తనలో 3వ చరణాన్ని అంటున్నాడు, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు అంటున్నాడు. నా మీదికి యుద్ధము రేగినను దానిలో నేను ధైర్యము విడవకుందును అంటున్నాడు. ధైర్యము విడవకుందును అంటున్నాడు. ప్రియులారా, దావీదు యొక్క విషయాలను మనం ఆలోచన చేస్తున్నాం. దావీదు యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దావీదు యొక్క స్థితిని మనం ఆలోచన చేస్తున్నాం. మనం ఆలోచన చేస్తే గమనించండి, 118వ కీర్తనలో 6-9 వచనాలను మనం ఆలోచన చేస్తే చూడండి, యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు, యెహోవా నా పక్షము వహించి నాకు నా పక్షను వహించి నాకు సహాయుడై ఉన్నాడు. నా శత్రువులు విషయమైన నా కోరిక నెరవేటు చూసేదను. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. ఆ దృక్పథం కలిగినటువంటి దావీదు ముందుకు వెళుతున్నాడు. యుద్ధానికి దావీదు ముందుకు వెళుతున్నాడు. ఆ దావీదు యుద్ధంలో సౌలును ఆయన బలమును ఎంతమాత్రం ఆశించలేదు. ఆ లోయలో ఫిలిస్తీన్ల జనములను కానీ వారి ఆ యుద్ధములను ఆ ఆయుధములను కానీ గొలియాతు యొక్క ఆకారమును కానీ ఆయన ఆయుధాలను కానీ ఆయన ధరించిన కవచాలను కానీ చూచినవాడు కాదు. ఆయనకు కనపడుతున్నదంటే ఒకటే, ఆయన ఆలోచనలు ఉన్నది ఒకటే. ఏమిటది ఆలోచన అంటే, దేవుని పక్షముగా ఉన్నాడు, దేవుని కార్యం ఇది అనే ఆలోచన ఉంది ప్రియులారా. అందుకంటున్నాడు దావీదు ఆ గురి అంతా ఎక్కడుంది అని ఆలోచిస్తే గొలియాతు తల నొసటి భాగం మాత్రమే ఆయన కనబడతాను. అంత గొప్ప యుద్ధంలో ఫిలిష్తీయుల సైన్యం దిక్కు ఆయన చూడడం లేదు. సౌలు ఇశ్రాయేలు జనాంగం సైన్యం దిక్కు చూడడం లేదు. గొలియాతు ఆ కిరీటాన్ని, ఆయన ఎత్తును, ఆయన కవచాలను ఆయన చూడలేదు. ఆయన గురి ఏముందంటే ఎవరి మీద ఉంది? గొలియాతు యొక్క నొసటి మీదనే ఉందంట. గొలియాతు ఆ నొసటి మీదనే ఉందంట. మరి ఎక్కడ ఆయన చూసిన వాడు కాదు, బాలుడైన దావీదు. మన గురి ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం అని అంటున్నాడు. ఆ భాగం మాత్రమే ఒక కనపడుతున్నది అని మనం చూస్తున్నాం. ఆ ఫిలిష్తీయుడు సమీపమునకు రాగా ఆ 49వ వచనంలో తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదట కొట్టాను. ఎక్కడ కొట్టాడు? ఆయన గురి ఎక్కడుంది? ఒకే దిక్కుంది. ఎక్కడ? నొసటు. ఎందుకంటే అతిశయించాడు కదా. నేను గొప్ప అని చెప్పుకున్నాడు కదా. ఆయన దేవతల పేరిట దూషించాడు కదా.
ఆ శరీరాన్ని నేను చంపి ఏమన్నాడు, మృగాలకేస్తానన్నాడు కదా. కాబట్టి ఆయన అతిశయాన్ని ఈ దావీదు ఏం చేస్తున్నాడంటే ఆయన ఎక్కడ చూస్తున్నాడు, ఆయన నొచ్చటి దగ్గరనే, ఆయన నొచ్చటే కనపడతాడు. అంత గొప్ప సైన్యాన్ని కనపడలేదు, ఆ ఇరుపక్కల సైన్యాలను కనపడలేదు, ఆ గొప్ప ఆయుధాలు కనపడలేదు. కానీ ఆయన అక్కడ చూసినట్టుగా నొదట కొట్టెను, ఆ రాయి వాని నుదులను చచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలవబడి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిస్తీన్లు పారిపో చూసి చంపబడిరి. గొలియాతు మరణించెను. గొలియాతు మరణం క్రీస్తు పూర్వం ఎప్పుడు జరిగింది? 1025 సంవత్సరంలో గొలియాతు, ఫిలిస్తీయుడైన గొలియాతు, ఫిలిస్తీయుల సైన్యపు ప్రతినిధిగా గొప్పగా ఉన్నవాడు, అంత గొప్పవాడు ఫిలిస్తీయుల్లో. ఆయన 1025 సంవత్సరంలో ఈ సమయం జరిగినట్టుగా దైవ గ్రంథములను చూడవచ్చు. 1025లో గొలియాతు మరణించాడు. ఇశ్రాయేలు మీద ఫిలిస్తీయుల యుద్ధం బాలుడైన దావీదును దేవుడు వాడుకున్నాడు. ఆ దావీదుని గురించి మనం ఆలోచన చేస్తున్నాం, జరిగిన చూడగలం. అప్పుడు బాలుడైన దావీదు 15 సంవత్సరంలో చూడగలము. ఈ విజయానికి దావీదు తల్లి యొక్క గొప్ప ఆత్మీయ నడవడిక, పెంచిన విధానం కారణమని, ఆ ధైర్య సాహసాలు అవి వానిని ఆయన మాటలను బట్టి చూడగలం. ప్రియులారా, కీర్తన 33:16లో మనం చూసినట్లయితే, ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ప్రియులారా, మనం అనుకునేటువంటి ఆలోచన ప్రకారం బైబిల్ స్టడీలో ఆ 2వ రాజును మనం ఆలోచన చేస్తున్నాం. ఈ 2వ రాజు విషయాలు అనేకములు ఉన్నాయి, కానీ వాటిని మనం అవసరమైనట్లే వాడుకున్నాము. ఇంకా మిగిలి ఉన్నవి దేవుడు మనకు అనుకూలమైన సమయం ఇచ్చినప్పుడు మనము ఆలోచన చేద్దాం. దావీదు యొక్క ఆ యుద్ధాన్ని, ఆ గొలియాతుని చంపిన దావీదు 15 సంవత్సరంలో వాడు అంత బలాఢ్యుడైనటువంటి గొలియాతును దేవుని ద్వారా, దేవుని యొక్క క్రియల ద్వారా, దేవుని యొక్క ఉన్నతమైన మహాకృప చేత దావీదు ఏమయ్యాడు? విజయము పొందినవాడుగా మనం చూస్తున్నాం. దేవుని చిత్తమైతే మరొక మారు దేవుడు అనుకూలం చేస్తే మరి విషయాలను మనము బైబిల్ స్టడీలో మనం ఆలోచన చేద్దాం. దేవుడు తన వర్తమానమును తన పిల్లలమైన మనందరి నిమిత్తమై బహుగా ఆశీర్వదించి కృప చూపునుగాక. అందరికీ వందనాలు.